నమస్తే. కల్వకుంట్ల తారక రామారావు కేటీఆర్ని మల్లన్న కలిసిండు. సోషల్ మీడియాలో ఇది పెద్ద చర్చ. నిన్న ఈ బీసీ బిల్లులు వాటి చర్చ కంటే ఈ చర్చ ఎక్కువైపోయింది సోషల్ మీడియాలో. సో ఆయన ఎందుకు కలిసిండు, కేటీఆర్ గతంలో కేటీఆర్ని అంత పెద్ద ఎత్తున విమర్శించిన మాట్లాడిన మల్లన్న మళ్ళీ ఎట్లా కేటీఆర్ని కలిసాడు అన్నది ఒకవైపు, స్ట్రాటజీలో భాగం వ్యూహంలో భాగం అని ఇంకొక వైపు, ఇట్లా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. మాట్లాడదాం. మల్లన్న టీం నుంచి, మల్లన్న టీంలో ప్రధానంగా పనిచేస్తున్న అర్జున్ పటేల్ నా ముందున్నారు. ఆయన మిర్యాలగూడ నియోజకవర్గం సంబంధించి గతంలో నల్గొండ జిల్లాలో ఈ బీసీ మీటింగ్ అక్కడి నుంచే వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఆ మీటింగ్లో ప్రధాన కర్త కర్మక్రియ అంతా తనతో మనం ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. యా. సో ఏం జరుగుతున్నది? నిన్న మీరు కూడా ఉన్నట్టున్నారు కదా కేటీఆర్ మీటింగ్లో. ఉన్నాను. ఏం జరిగింది అసలు? డిస్కషన్ ఏంది? ఏం మాట్లాడారు? యాక్చువల్గా 42% బిల్ అనేది పాస్ అవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో బీసీలకు చాలా అన్యాయం చేసింది. అందుకే బీసీలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టిర్రు. ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం జరుగుతూ ఉంది. దీనికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒపీనియన్ ఏంది, మద్దతు ఇస్తారా లేదా? ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెట్టంగానే అయ్యే పని కాదు. అక్కడ ఢిల్లీలో పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఉభయ సభలలో తీర్మానం జరగాలంటే మన ప్రాంతంలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు కూడగట్టే క్రమంలో మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులను కేటీఆర్ గారిని కలవడం జరిగింది. కలిసి మా బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. దాని తర్వాత బీజేపీ పార్టీని కూడా కలవడం జరిగింది. వాళ్ళకి లోక్సభ సభ్యత్వం అయితే లేనట్టున్నది, జీరో. రాజ్యసభలో ఉన్నట్టున్నారు. సో రాజ్యసభ ఎంపీలు ఉన్నారని మీరు వెళ్ళి కలవడం జరిగిందా? అంతే. ఎందుకంటే 8 దశాబ్దాలుగా బీసీలంతా అన్ని రంగాలలో వెనక్కు నెట్టివేయబడతా ఉన్నారు. మేము చేసే పోరాటాల ఫలితంగా, ఏదైతే మల్లన్న తీసుకున్న పోరాటాల ఫలితంగా నవంబర్ 3వ తారీఖు నాడు మిర్యాలగూడలో బీసీ గర్జన మొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దాని మీద ప్రశ్నించాలనే ఉద్దేశంతో నవంబర్ 3 మిర్యాలగూడలో మీటింగ్ పెట్టడం జరిగింది. దాని తర్వాత చాలా చైతన్యం వచ్చింది బీసీ ప్రజలలో. అంటే మేము తీసుకున్నటువంటి పోరాటంలో న్యాయం ఉంది, నిజం ఉంది, వాస్తవం ఉంది కాబట్టి మల్లన్నకు ఇంత పెద్ద ఎత్తున బీసీ వర్గాల నుంచి మద్దతు వచ్చింది. ఆ క్రమంలోనే మొన్న కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉన్నదో ఎమ్మెల్సీ నామినేట్ ఎమ్మెల్సీలలో కూడా మేజర్గా బీసీలకు ఇవ్వడం జరిగింది. ఒక ఎస్సీకి, ఒక ఎస్టీకి ఇవ్వడం జరిగింది. అది కూడా మా ప్రాంతం మిర్యాలగూడ ప్రాంతంలో శంకర్ నాయక్కి ఇవ్వడం జరిగింది. అంటే మా పోరాటాల ఫలితంగానే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయనే ఉద్దేశంతో, ప్లస్ మిగతా పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించొద్దు అన్న ఉద్దేశంతో కలవడం జరిగింది తప్ప. మరి బీసీ అంటున్నారు, మొన్న అంతా బిఎల్ఆర్ కోసమే పనిచేసినట్టున్నారు కదా, మిర్యాలగూడ ఎమ్మెల్యే ఆయన్నే గెలిపించినట్టున్నారు. అంటే అప్పుడు మేము పార్టీగా పనిచేసినాం, కాంగ్రెస్ పార్టీగా పనిచేసినాం. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాలి, దొరల గడిల పాలన అంతమొందించాలనే ఉద్దేశంతో వ్యక్తిపరంగా కాకుండా, వ్యక్తులను ఆలోచించకుండా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, రాహుల్ గాంధీ గారి ఐడియాలజీని బతికియాలి. కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు బడ్జెట్లో కూడా కేటాయింపులు ఇస్తాము, స్థానిక సంస్థలలో 42% ఇస్తాము, విద్యా ఉపాధి అవకాశాలు ఇస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నమ్మి కాంగ్రెస్ పార్టీని భుజాన్ని ఎత్తుకోవడం జరిగింది. సో ఇప్పుడు నిన్న కలిసిన తర్వాత సోషల్ మీడియాలో నెగిటివ్ ట్రోల్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి కదా, బాగా జరుగుతున్నది కదా. ఎట్లా కలుస్తాడు, ఏంది అంటే వాళ్ళ మీదనే కదా పోరాటం. దానికి కారణం సస్పెండ్ కావచ్చు అన్న. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి మల్లన్న కేటీఆర్ని కలవడం ప్రజలకు కొంతవరకు నచ్చకపోయి ఉండొచ్చు. దానివల్ల నెగిటివ్ ట్రోల్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. మేము అన్నతోనే ఉన్నాం, జస్ట్ 2 minutes కలిసినాం మేము కేటీఆర్ని. ఆ 2 minutesలో ఈ విషయం చెప్పినాం, వాళ్ళు మద్దతు ఇస్తున్నారు అంతే. అక్కడ చాలా మంది ఉన్నారు. మేము సీక్రెట్గా జరిగిన మీటింగ్ ఏం కాదు, అసెంబ్లీ ఆవరణనే కలవడం జరిగింది మేము వాళ్ళకు. ఓకే. ఏదైనా ఉద్దేశం ఉంటే సీక్రెట్గా కలిసి మాట్లాడితే, రహస్య మంతనాలు అయితే ఏదైనా అనుకోవడానికి అవకాశం ఉండేది. పబ్లిక్గా కలిసాము, కాకుంటే అది మిస్ఫైర్ అయింది. అంటే మా ఉద్దేశం కూడా, మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీని మీ వేదికగా అడగదలుచుకుంటా ఉన్నాను. ఇప్పుడు 42% ఇవ్వాలని మీకు చిత్తశుద్ధి ఉంది, మరి రేపు మంత్రివర్గ విస్తరణలో కూడా 42% ఇవ్వండి బీసీలకు. ఎమ్మెల్సీలు ఏ రకంగా ఇచ్చారు, ఇస్తే 100% చిత్తశుద్ధి ఉన్నది. బీసీ వర్గాలకు న్యాయం చేయాలనే
కృతనిశ్చయంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారని బీసీ సమాజం భావిస్తుంది. నామినేటెడ్ ఇప్పుడు కార్పొరేషన్లు ఉన్నాయి, వాటిల్లో కూడా బీసీలకు ఇవ్వండి, 60% ఇవ్వండి, ఎవరు వద్దంటున్నారు? ఇది మోడీ గారు కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి బీసీలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా బీసీ సీఎం చేస్తా అని చెప్పి మోడీ గారు అన్నారు. 42% మా అసెంబ్లీలో తీర్మానం జరిగింది. కాబట్టి మీరు కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత బీజేపీ పార్టీ పైన ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా కొట్లాడాలి, బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీల పక్షాన కొట్లాడితే ఈ పార్టీల మనుగడ అనేది తెలంగాణలో ఉంటుంది. లేకుంటే ప్రత్యామ్నాయంగా బీసీల పార్టీ అనేది ఒకటి ఉద్భవిస్తుంది. ప్రజల నుంచి వస్తున్నది ఈ ఆలోచన, ప్రజల నుంచి. మల్లన్న పర్ఫెక్ట్ లైన్లోనే వెళ్తున్నారని మీకు అనిపిస్తున్నది? ఆయనతో కలిసి తిరుగుతున్నారు కదా మీరు, అంటే ఆయన చిత్తశుద్ధితో బీసీల మూమెంట్ని తీసుకొచ్చే ఆలోచనతోనే ఉన్నారా, లేకపోతే వేరే ఎజెండా ఏమైనా ఉందనిపిస్తున్నదా? మల్లన్న యాక్చువల్గా బీఆర్ఎస్ పార్టీతో 10 years కొట్లాడిండు. సుమారుగా 100 రోజులు జైల్లో ఉన్నట్టుంది. ఆయన భయపడలేదు. మెయిన్ ఏంటంటే ఆయనకు ఒక ధైర్యం, ఏ పని చేయడానికైనా ధైర్యం కావాలి. ఆయనకు కావాల్సినంత ధైర్యం ఉందనేది గత ప్రభుత్వం మీద కొట్లాడిన పోరాటాన్ని బట్టి మీరు కూడా కొట్లాడారు. మీకు కూడా తెలంగాణ వ్యాప్తంగా మల్లన్నతో పాటు సెకండ్ రగన్న అన్న విధంగా తెలంగాణలో, ఎందుకంటే మీరు ఫైట్ చేసిరు ఆ గవర్నమెంట్లో నిజాల్ని నిర్భయంగా ప్రభుత్వాలు చేసినటువంటి అన్యాయాన్ని ప్రజలకు కళ్ళకు కట్టినట్టు మీరు చూపించగలిగారు, చైతన్యం చేయగలిగారు. మల్లన్న మీద కాన్ఫిడెన్స్ ఎందుకుంటే ఆ ధైర్యం ఒకటి, ప్లస్ అధికార పార్టీలో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఆయన పోటీ చేసే క్రమంలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఈ 3 ప్రాంతాలు కూడా రెడ్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి జిల్లాలు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంప్లీట్ రెడ్ల పార్టీ. ఈ క్రమంలో ఈయనకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చారు, ఓడగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేశారు. అది బీసీ సమాజం, విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్ అంతా కూడా గమనించి మల్లన్నని బీసీ సమాజం, బహుజన సమాజం గెలిపించుకున్న సందర్భంలో మల్లన్న అనుకున్నాడు, ఇక మనం కొట్లాడకుంటే లాభం లేదు, ఎందుకంటే 44 స్థానాలలో మల్లన్నని వాడుకుంది కాంగ్రెస్ పార్టీ. ఎమ్మెల్యే స్థానాల్లో వాడుకుంటే సుమారు 42 సీట్లు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. వాడుకున్నాక గెలిపేయాలని చిత్తశుద్ధి ఎవరికి లేదు. అంటే బీసీలని వాడుకుంటా ఉన్నారు, కానీ బీసీలని చట్టసభలో చూడాలన్న ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదనే ఉద్దేశంతో మల్లన్న ఈ పోరాటాన్ని తీసుకోవడం జరిగింది. మల్లన్నకు చిత్తశుద్ధి ఉందంటే 100% ఉంది. ఎందుకంటే సస్పెండ్ అయినా కానీ, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా కానీ బీసీల హక్కుల కోసం, బీసీల వాటా కోసం కొట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మల్లన్న గారి నాయకత్వాన్ని 100% విశ్వసించే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా. ఆయన మల్లన్న నాయకత్వం మిమ్మల్ని సస్పెండ్ చేయలేదు ఇంకక్కడ? అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కదా, ఓకే, అదేమన్నా అటు ఇటు అవుతుంది ఏమన్న ఉద్దేశంతో ఆగుంటారు. ఈ సస్పెన్షన్లకైతే భయపడమన్నా, ఎందుకంటే ఈ బీసీ ఉద్యమాన్ని తీసుకున్నాక ఏదైతే అదైంది అనుకునే దిగినాం కాబట్టి సస్పెన్షన్స్ ఉద్యమాన్ని ఆపలేవు. నెక్స్ట్ ఏంటంటే ఏం పోరాటం చేయబోతున్నారు? ఢిల్లీకి వెళ్తున్నారా? ఇప్పుడు వెళ్తున్నారు? ఢిల్లీకి ట్రైన్లో పెద్ద ఎత్తున బీసీ నాయకులను తీసుకొని ఢిల్లీ వెళ్ళి. ఎంతమంది? సుమారుగా 1000 మంది ట్రైన్ బుక్ చేసుకొని వెళ్దామన్న ఆలోచన చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఢిల్లీలో ఉన్నటువంటి పార్టీ మీద ఒత్తిడి పెంచాలి. ఇప్పుడు బీసీ తరగతులుగా, వెనకబడ్డ తరగతులుగా మనము ఈ రిజర్వేషన్ అనేది సాధించలేము, క్యాస్ట్గా మాత్రమే సాధించగలుగుతాం. 9th షెడ్యూల్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. ఈ క్యాస్ట్ అంటే ఆల్మోస్ట్ రాజ్యాంగాన్ని సవరణ చేయాల్సిన సందర్భం వస్తుంది. కాబట్టి బీజేపీ పార్టీ మీద ఒత్తిడి పెంచాలన్న ఉద్దేశంతో ట్రైన్లో ఎట్లా అక్కడికి వెళ్ళి ధర్నా కార్యక్రమం ఉంటుందా? 1000 మందితో ఏం చేయబోతున్నారు అక్కడ? డిస్కస్ చేస్తామన్నా, అంటే నిరసన కార్యక్రమాలు, ఒత్తిడి అంటే నిరసన. అక్కడే ఉంటారా 1000 మంది? ఉంటామన్నా, ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటామన్నా. ఓకే, చూద్దాం ఏం జరుగుతుంది అయితే. ఎనీవే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇది అర్జున్ పటేల్తో స్పెషల్ ఇంటర్వ్యూ. మల్లన్న కేటీఆర్ను కలవడము, తర్వాత ఏం చేయబోతున్నారు, దీనికి సంబంధించి చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.